ఫ్రెండ్స్ మన బిల్డింగ్ మీదకి ఏదైతే వెహికల్ చూస్తున్నారో అదే సాగర్ హైవే. మనకు బిల్డింగ్ నుంచి కేవలం 200 మీటర్ అంటే సెకండ్ బిట్ లో అయితే మనం ఉన్నాం. చాలా బాగుంటుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు తుర్కే ఎంజాల్ సాగర్ హైవేకు ఆనుకొని కేవలం 200 మీటర్ డిస్టెన్స్ లో ఒక మంచి G+1 హౌస్ ఈస్ట్ ఫేస్ లో గలది తీసుకొచ్చాను. దీని ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్, 24x50 సైజ్ తోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా ఓనర్ ఫోన్ చేయాలి గారు మా యొక్క మనవి. ఇక దీని రేటు విషయానికి వస్తే 1,20,00,000 చెప్తున్నారు. ఇది కూడా మీకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్ లో తగ్గుతుంది. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు మా యొక్క మనవి. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడ ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు తుర్కా ఎంజాల్ లోని ఈస్ట్ సూరజ్ నగర్ కాలనీలో ఉంటుంది. ఈ ఈస్ట్ సూరజ్ నగర్ కాలనీ అనేది ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది సాగర్ హైవే. దానికి జస్ట్ మనకు సెకండ్ బిట్ లోనైతే ఉంటుంది. సాగర్ హైవేకు కేవలం 200 మీటర్ డిస్టెన్స్ లో అంటే వాకప్ డిస్టెన్స్ లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండలం కిందకి వస్తుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే 133 గజాలలో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూసుకున్నైతే మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాల ఫెసిలిటీలతో ఇవ్వబడినాయి. మనం ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 24x50 సైజులో G+1 హౌస్ కట్టారు. కింద 2 కార్ల పార్కింగ్, పైన 2 BHK, కింద 2 BHK. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మనం ఈస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో. మంచి గ్రానైట్ తోని ఎక్సలెంట్ ర్యాంప్ ఇచ్చారు. గేట్ కూడా మంచి స్టాండర్డ్ గేట్ కూడా వాడడం జరిగింది. ఇవన్నీ క్లియర్ గా ఎందుకు చెప్తున్నా అంటే బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు డైమెన్షన్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 24x50 మనకు డైమెన్షన్ అయితే ఎందుకు చూసుకోండి. మంచి మన పార్కింగ్ లో ఉన్నాం. పార్కింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్ తోని వైట్ పట్టీలతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఒక 2 కార్లు, ఒక 2-3 బైకులు పట్టే విధంగా చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నది మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మంచిగా బోర్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంప ఇవ్వబడింది. ఎందుకంటే మనకు G+1 ఇల్లు ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి తక్కబడద్ద ఉద్దేశంతోనే చాలా బాగుంది. చూసుకోండి, మనకు ఏదైతే పిల్లర్లకు కూడా మంచి డిజైన్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు పైకి వెళ్ళడానికి మనకు 4 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మెట్ల కూడా రెడ్ గ్రానైట్ అండ్ వైట్ పట్టెలతో ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రేలింగ్ కూడా వాడడం జరిగింది. మెట్ల కింద వచ్చేసి ఒక వాషింగ్ మిషన్ పాయింట్, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి స్థలం అయితే ఇవ్వబడింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని మంచి డైమెన్షన్లతోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు ఈ కింద 2 BHK పోర్షన్ ఇవ్వబడింది. ఏదైతే మీరు ఎదురుగా చూస్తున్నారో అది చిల్డ్రన్ బెడ్రూమ్. మనకు ఈస్ట్ ఫేస్ ఉంటది. ఇది నార్త్ కు సింహదారం ఇవ్వడం జరిగింది. మనం నార్త్ ఫేస్ నుంచి లోపలికి వెళ్తున్నాం. చూసుకోండి, దీనికి వాడే చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇంటీరియర్ చేయబడ్డాయి. ఏదైతే మీరు హార్డ్వేర్ చూస్తున్నారో ఇది SS స్టీల్ మంచి స్టాండర్డ్ గా హార్డ్వేర్ అయితే వాడడం జరిగింది. చూసుకోండి, ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. హాల్ ఎంత విశాలంగా వచ్చిందో చూసుకోండి. అంత పెద్ద పార్కింగ్ ఇచ్చి కూడా మనం వీళ్ళు స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ఫ్లోరింగ్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సెల్ కూడా మంచి డిజైన్ తోని అన్ని లైట్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో కూడా జరిగింది. ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ చూసుకోండి. మనకు ఒక 55 ఇంచెస్ టీవీ పెట్టుకునే విధంగా భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ అన్ని రకాల సెల్ఫ్లు ఇవ్వబడింది. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఇటు నుంచి సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అందమైన టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని రకాల మంచి సెల్ఫ్లతోని బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు వాస్తు ప్రకారంగా ఇక్కడ మనకి ఏదైనా సామాన్లు పెట్టుకునే లోరు పొరగడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో వచ్చేసి మనకు చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో టైల్స్ విషయాలు చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా విండో చూసుకున్నా కానీ చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్ కూడా చూసుకుంటే ఎంత బాగుందో, మంచి విశాలంగా మంచి సైజులతో చాలా బాగా కట్టారు. ఇందులో కూడా మనకు 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. మనకి ఇది వాస్తు ప్రకారంగా సరే వెంటిలేషన్ పరంగా సరే ఒక ఈస్ట్ కు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. బాత్రూమ్ డోర్ కూడా మనకు WPC డోర్, అంటే ఇది వాటర్ కు ఎక్కడ కూడా ఖరాబ్ కాకుండా చాలా బాగుంటుంది. ఎంత ఫేషియస్ ఉందో చూసుకోండి. ఇందులో కూడా మంచి అందమైన టైల్స్, వెంటిలేటర్ తోని మంచి ఇండియన్ కల్చర్ తోని ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్ ఇచ్చారో. 2 పిల్లలు ఉండే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.
చాలా బాగుందని చెప్పవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఆనుకొని మనకు మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. మంచి ఫ్లోరింగ్ తోని, వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో తోని, ఇందులో కూడా మంచి డిజైన్లతోని, ఎక్సలెంట్ మంచి లైట్లతోని, భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల మంచి సెల్ఫ్లతోని, ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇది కూడా మనకి ఎంత ఫేషియస్ ఉందో, మంచి అందమైన టైల్స్ తోని, ఇందులో కూడా మంచి వెంటిలేటర్ పరంగా అన్ని రకాల మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి మనకు తుర్కెంజాల్ సాగర్ హైవేకు జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్ లో, చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ, మనకు కేబీ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మన ఇల్లు పక్కకే ఉంటుంది. అదే కాకుండా మనకు మంచి సూపర్ మార్కెట్ కానీ చాలా దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఓఆర్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 కేవలం 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే మనకు చేరుకోవచ్చు ఫ్రెండ్స్. కింద చూసారు కదా మనకు పార్కింగ్ 2 BHK పోర్షన్, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK పోర్షన్ విశాలంగా ఉంది. చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకోవడం, బాల్కనీ చూసుకోండి బాల్కనీ ఎంత విశాలంగా ఉందో. 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. అదే విధంగా పైన ఫాల్ సీలింగ్ చూసుకొని మంచి డిజైన్ తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే బాల్కనీలో ఎలివేషన్ ఉందో ఇది మనకు మంచి జిందాల్ కంపెనీ స్టీల్ తోని, మంచి రైలింగ్ తోని, మంచిగా జాగ్రత్త, మంచి సెక్యూరిటీ పరంగా మంచి జాగ్రత్త తీసుకోవడం జరిగింది. చూసుకొని మంచి రైలింగ్ తోని, ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది సింహద్వారము. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ మంచి ఫినిషింగ్ తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ వాడారని చెప్పుకోవచ్చు. మనకు చుట్టూ కూడా మంచి గ్లాస్ కూడా మంచి టప్పన్వేర్ గ్లాస్ కూడా మంచి స్టైలిష్ చాలా బాగుంది. ఏదైతే మీరు దీని పక్కకున్న ఈ టైల్స్ చూస్తున్నారో ఈ టైల్స్ కూడా మంచి బ్లాక్ పట్టీలతోని, గోల్డ్ కలర్ తోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు కింద ఏదైతే మనకు పోర్షన్ చూసారో అది 1150 స్క్వేర్ ఫీట్లు ఇవ్వడం జరిగింది. పైన కూడా మనకు 1150, టోటల్ వచ్చేసి మనకు 2300 స్క్వేర్ ఫీట్లు ఇవ్వడం జరిగింది. మనం లోపలికి అయితే ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ చూసుకుంటే ఎంత విశాలం ఉందో. 24x50 సైజులు చిన్నవి అయినా వీళ్ళ ప్లాన్ చాలా బాగుంది కాబట్టి ఎక్సలెంట్ ప్లాన్ తో చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది సిట్అవుట్ ఏరియా లాగా చేసుకోవచ్చు. భవిష్యత్తులో మీరు కవర్ చేసుకుంటే పార్టీషన్ అలా చేస్తే ఇది సిట్అవుట్ ఏరియా లాగా చాలా బాగుంటుంది. పైన చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోని, మంచి లైట్లతో ఇచ్చారు. చూసుకోండి హాల్ కూడా ఎంత విశాలం ఉందో. హాల్లో ఒక మంచి ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. మంచి అన్ని రకాల మనకు చాలా వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇటు చూసుకున్నైతే మంచి అందమైన టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా చుట్టూ మంచి గోడ కూడా మంచి హైలైట్ చేయడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైతే మీరు ఖాళీ స్థలం చూస్తారో ఇది డైనింగ్ ఏరియా లేక వాడుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంటర్ అయినాం. చూసుకోండి కిచెన్ కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి ఒక 2-3 నుండి వంట చేసుకునే విధంగా యూ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, అందమైన మంచి టైల్స్ తోని, ఎగ్జిటింగ్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇచ్చారు. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు పూజ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతమంది పెద్దగా ఇచ్చారో చూసుకోండి, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది వాష్ పాయింట్ కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ఆలోచించి మనం సొంతంగా ఎలా అలా ఆలోచించడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ కూడా మంచి అందమైన టైల్స్, వాల్ ఖరాబ్ కాకుండా అన్ని రకాల చాలా బాగుంటుంది. మీరు భవిష్యత్తులో గ్రిల్స్ పెట్టుకుంటే మనకు సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. వాష్ పాయింట్ అయితే చూసారు కదా ఎంత మంచిగా ఉందో. మనకు వాషింగ్ మిషన్ పట్టుకునే విధంగా, గిన్నెలు కడుకునే విధంగా చాలా బాగుంది. ఇటు మనకు డైనింగ్ ఏరియాలో కూడా చూసుకుంటే మంచి ఎక్సలెంట్ మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి WPC మంచి డోర్ తోని, అందమైన టైల్స్ తోని మనకి ఇందులో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల జాగ్రత్త తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మనకు డోర్స్ కూడా ఎంత మంచిగా ఇచ్చారో. మంచి కాస్ట్లీ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సైజులు అయితే చాలా బాగుంది. ఎందుకంటే కింద మనకు పార్కింగ్ ఇచ్చారు కాబట్టి, పైన పార్కింగ్ లేదు కాబట్టి విశాలమైన హాలు అన్ని రకాల చాలా బాగుంది చెప్పుకోవచ్చు. ఇందులో కింగ్ సైజ్ బెడ్ అంటే 10x10 కూడా బెడ్ పట్టే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతో లైట్లతో ఇవ్వడం జరిగింది. మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునేది అన్ని రకాల మంచి సెల్ఫ్లతో ఇవ్వడం జరిగింది. పైన మనకు వాస్తు ప్రకారంగా లోరు కూడా పెట్టేయడం జరిగింది. ఏదైతే ఖాళీ స్థలం చూస్తున్నారో ఇది డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకునే విధంగా మనకు ఒక ఖాళీ స్థలం ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత బాగుందో, స్థలాన్ని వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్
ఇచ్చారని చెప్పొచ్చు. మంచి అందమైన టైల్స్ తోని అన్ని రకాల మనకు వెంటిలేటర్ తోని చాలా బాగుందని చెప్పవచ్చు. ఇల్లు వచ్చేసి మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండలం కిందకి వస్తుంది. సాగర్ హైవే నుంచి కేవలం 200 మీటర్ల డిస్టెన్స్ లో చుట్టూ అన్ని ఇళ్ల మధ్యలో మంచి లొకేషన్ లో చాలా బాగుంటుంది. మాస్టర్ బెడ్రూమ్ చూస్తారు కదా, చాలా బాగుంది. మనము ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవుతుందో చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత మంచి విశాలంగా వచ్చిందో చూసుకోండి. 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 కాదు 3 4 పిల్లలు ఉండే విధంగా చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంత విశాలంగా రావడం కారణం ఈ ఇల్లు సైజు తక్కువ ఉన్నా కానీ వాళ్ళ ప్లాన్ చాలా బాగుంది కాబట్టి చాలా బాగా ఇచ్చారు. అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా పెద్ద విండో విషయంలో చూసుకున్నా కానీ, మంచి ఫాల్ సీలింగ్ అన్ని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండలంలో ఉంటుంది. సాగర్ హైవేకు కేవలం 200 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే లొకేషన్ చాలా బాగుంది, రోడ్డుకు దగ్గరలో ఉంది, అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. దీని రేట్ ఎంత, మన బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు టెర్రస్ పైకి వెళ్ళి ఇస్తాను. మన బిల్డింగ్ మీదకి ఏదైతే వెహికల్స్ ఇస్తున్నారో అదే సాగర్ హైవే. మనకు బిల్డింగ్ నుంచి కేవలం 200 మీటర్ డిస్టెన్స్ అంటే సెకండ్ బిట్ లో అయితే మనం ఉన్నాం. చాలా బాగుంటుంది, మంచి లొకేషన్ లో అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మంచి ఇల్లుల మధ్యలో చాలా బాగుంటుంది. స్కూల్స్, కాలేజెస్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 చాలా అతి దగ్గరలో, ప్రతి ఒక్క రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. కింద చూసారు కదా మీరు, మనకు చాలా మంచి కన్స్ట్రక్షన్ తోని మంచి ఫేషియస్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి దగ్గరుండి చేశారు కాబట్టి చాలా బాగుందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,20,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఈ బిల్డింగ్ లొకేషన్ కు రావాలన్నా, దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తన ఫోన్ చేసినైతే దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా అయినా సరే, కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే, లొకేషన్ పరంగా అయినా సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% కూడా మనకు ఇల్లు సపోర్ట్ ఇస్తుంది లోన్ విషయంలో. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మాకు లైక్ చేసి సపోర్ట్ చేయగలరు మా యొక్క మనవి. ఈ బిల్డింగ్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ షేర్ చేయగలరు మా యొక్క మనవి. మొదటిసారి మా ఛానల్ చూసైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య.